పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దేశంలోనే 3వ డిఫెన్స్ కారిడార్ తెలంగాణలో ఏర్పాటు కాబోతుంది. దీనిపై ఇప్పటికే కేంద్రం నుంచి అన్ని అనుమతులు లభించాయి. అయితే ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే దానిపై ప్రభుత్వం ఓ స్పష్టతకు రాలేకపోతుంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రహ్మోస్ జనరల్ డైరెక్టర్ DRDO ఆఫీసర్లు కోరడంతో అధికారులు దేవరకద్రలో పర్యటనలు మొదలుపెట్టారు. అక్కడ ఏర్పాటుకు వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు ఆఫీసర్లు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. మొదట హైదరాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని భావించగా అక్కడ పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూములు అందుబాటులో లేవని, ప్రైవేట్ భూములున్న కోట్లలో ధర ఉందని రాష్ట్ర సర్కార్ ప్రత్యామ్నాయ ఆలోచన చేసింది. యూనిట్ కోసం దాదాపు 350 నుండి 400 ఎకరాల భూమి కావాల్సి ఉంటుందని అంచనా వేసింది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు దగ్గరలో బెంగళూరు నేషనల్ హైవే 44 రోడ్డుకి కనెక్టివ్ గా ఉన్న మహబూబ్ నగర్ జిల్లాలో సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించింది. బ్రహ్మోస్ జనరల్ డైరెక్టర్ జైధీర్ జోష్, బ్రహ్మోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ శాంబశివ ప్రసాద్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ GS శ్రీనివాస్ మూర్తి దేవరకద్ర సెగ్మెంట్ లోని చౌదర్పల్లిలో, బ్రహ్మాస్పల్లిలో గ్రామాలను సందర్శించారు. ఇప్పటికే యూపీ, తమిళనాడులో 2 డిఫెన్స్ కారిడార్లు ఉండగా తెలంగాణలో ఏర్పాటైతే 3వది కానుంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగంలోనూ దేశీయంగా తయారైన వస్తువులే వాడాలని నిర్ణయించింది. ఇందుకు భారీగా నిధులు కూడా కేటాయిస్తోంది. అదేవిధంగా మరో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుంది. తెలంగాణలో మెరుగైన రోడ్డు రవాణా వ్యవస్థతో పాటు నేషనల్ హైవే కనెక్టివ్ ఎక్కువగా ఉండడంతో కొత్త కారిడార్ను కేటాయించింది. బ్రహ్మోస్ మిసైల్ అనుబంధ పరికరాల తయారీతో పాటు డిఫెన్స్ కారిడార్ను ఏర్పాటు చేసేందుకు త్వరలోనే విధి విధానాలు వస్తాయి. 2 కేంద్రాలు ఏర్పాటైతే దాదాపు 6,000 నుండి 8,000 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం యోచిస్తోంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.